farmers has been introduced, sir, in the month of September, sir. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించిందని ఆయన పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలో మండలాల వారీగా గ్రామాల్లో మొత్తం 72 మంది బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయగా అందులో పలువురు బీజేపీ సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. అదేవిధంగా 26 మంది వార్డు సభ్యులు కూడా విజయాన్ని సాధించారని వెల్లడించారు. గ్రామ స్థాయిలో బీజేపీ మరింత విస్తరిస్తోందని, ఈ క్రమంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 72 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా అని చెప్పి కొన్ని గ్రామాల్లో లోకల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, కొన్ని 4-5 ఉప సర్పంచులు రావడం జరిగింది. ఆడ గెలిచిన వార్డు మెంబర్లను మా పార్టీకి కొంత సపోర్ట్ చేయమని చెప్పి 4 ఉప సర్పంచులు రావడం జరిగింది. అది పొత్తుతో జరగడం జరిగింది. ఆ ఉప సర్పంచులు 4. ఈ మిగతా మాత్రం పొత్తులు, ఏ పార్టీతో పొత్తు లేకుండా ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి పాల్గొన్నారు. 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 గ్రామ పంచాయతీలలో 85 సీట్లు కాంగ్రెస్కు వచ్చాయన్నారు. బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుందా అన్నారు లేదా గ్రహించాలన్నారు. బీఫామ్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నా మీద కోపం తీర్చుకోవాలి, కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదన్నారు. విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2 ఏళ్లలో మా పార్టీ చేసిన కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, దానిలో కాంగ్రెస్ సంబంధించిన మా అభ్యర్థులు టోటల్ 140 జీపీలు ఉన్నాయి మా వనపర్తి నియోజకవర్గంలో. దానిలో మా ఐఎన్సీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పర్సంటేజ్లో తీసినప్పుడు ఆ గెలిచిన సీట్లు 80 సీట్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు గెలిచినారు. 5 మంది మా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలిచినారు. టోటల్ 85 మెంబర్స్. దానిలో మాకు వచ్చిన ఓట్లు పర్సంటేజ్ ఇస్తే 60.65 మాకు ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు 51 సర్పంచెస్ వచ్చినాయి. దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి, అప్పారెడ్డిపల్లి కానీ ఉప్పరపల్లి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే 14 నుంచి 15 గ్రామాలు. 15 మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి, మెగారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దని చెప్పిండు. అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ తో, అది ఇంటర్నల్ ఇష్యూ. మా పార్టీకి చెప్తాం, మా పార్టీ అధిష్టానానికి చెప్తాం. మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టిరు. 15 నుంచి 20 జీపీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. వరంగల్ జిల్లా నర్సంపేటలో నన్ను సర్పంచ్గా గెలిపించిన ధర్మారావుపేట గ్రామ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడ్రోజు వెంకన్న తెలిపారు. మాడ్రోజు వెంకన్న మాట్లాడుతూ తన సర్పంచ్ పదవీ కాలం మొత్తం ధర్మారావుపేట గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట 5,116 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పించే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను మన ఊరి ప్రజలకు, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, సానుభూతి వర్లకు తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద విశ్వాసం పెట్టి మన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారు పెద్దిరెడ్డి అన్నగారు నాకు అవకాశం ఇచ్చినందుకు, వారి యొక్క అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా చేసి నన్ను ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అక్కలకు, అన్నలు అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి అమలు చేస్తాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో
ఈ ధర్మరావుపేట గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా మాటా వెంకన్నను గెలిపించుకున్నాము. ఆ సంతోషం మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరియు ఈ మాటా వెంకన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారని స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులే గెలిపించాలని చిన్న శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి శంకరంపేట మండలంలోని సంఖాపూర్ తాండాలో సేవాలాల్ జగదాంబ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్లతో పాటు మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంగారాయి సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఖాపూర్ తాండా సర్పంచ్ మహేందర్ సింగ్, ఉప సర్పంచ్ నరేష్, జంగారై, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ 100% గెలిచి కూడా మా అన్నకు బహుమతికి ఇస్తామని కోరుకుంటున్నాం. 3 విడతల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఏదైతే గతంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్కు ఏది కానీ లోకల్ బాడీలో కానీ ఏది కానీ డిపాజిట్ తక్కదన్నారు. దీనికి నిదర్శనం మా నాయకుడు గౌరవనీయులు ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఆయన నేతృత్వంలో ఈరోజు ఇండియా భారతదేశంలో యంగ్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మీరు అందరు చూసారు, మరి సగంకు వాళ్ళు పడిపోయారు బీఆర్ఎస్ కూటమి. రాబోయే 2029లో కూడా మళ్ళా పునరావృతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని. హైదరాబాద్ నగర హృదయంలో కళా వైభవం ఉప్పొంగిన హెడ్ ఆర్ట్ 2025 ప్రదర్శన కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని నానక్రమ్గూడ నవనామి ఈహన్లో నిర్వహించిన ఈ కళోత్సవంలో హైదరాబాదుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 200కు పైగా కళాకారుల చిత్రాలు, శిల్పాలు, సృజనాత్మక కృతులు ప్రదర్శిస్తున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమల, మల్లారెడ్డి హెల్త్ సిటీ మరియు విద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి హాజరై కళాకారులను ప్రోత్సహించారు. భారతీయ కళా సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ వేదిక తరతరాలకు కళా వైభవాన్ని పరిచయం చేసే సృజనాత్మక సందేశాన్ని అందించింది. Hyderabad Arts event associated with Galileo, the launch today by the Navnami group and of course the MD Naveen Garu. They have done an extraordinary job of combining these two artworks where art meets architecture. So this combination is very exclusive and the newest project, the latest project which they are coming up with the Opposition is happening. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 9.55 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణంలో ఆటోలు కూడా వెళ్లలేని రోడ్లు, సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేశామని, ప్రజలకు అందుబాటులో ఉండేలా వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేశామని తెలిపారు. కూరగాయల వ్యాపారుల కోరిక మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, నాన్ వెజ్ మార్కెట్ను కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. 100 పడకల ఆసుపత్రికి అనుమతి ఉన్నప్పటికీ ప్రస్తుతం 50 పడకలకే సిబ్బంది ఉన్నారని, త్వరలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. చెన్నూరు టౌన్లో మొదలు రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. మారమ్మ వార్డులో ఆటో పోయే పరిస్థితి కూడా లేకుండే. చెన్నూరు టౌన్లో ఎక్కడైతే నాలీలు సరిగా లేవో, రోడ్స్ సీసీ రోడ్స్ సరిగా లేవో అవి కూడా పూర్తిగా చేయడం జరిగింది. దానికి వారు వెనక్కి వెళ్ళారు. సో నేను ఈ రోజే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి ఆ పని కూడా కొత్త ఫండ్ లో పెట్టి పూర్తిగా చేయాలని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ టిఎఫ్ఐడిసి ఫ్రెష్ ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నారు.
ఫ్రెష్ వర్క్స్ కూడా ఇంకో 15 కోట్ల రూపాయలు ఇక్కడ కేవలం సీసీ రోడ్స్ కి నాలీస్ కోసం కూడా శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే ఈ పనులు కూడా స్టార్ట్ అయ్యి చెన్నూరు టౌన్ లో అన్ని చోట్ల కూడా సరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. హైదరాబాద్లోని సిఎల్పిలో మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరును కేటీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్లడం చూస్తే నవ్వు వస్తుందన్నారు. అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ టూర్లు ఉన్నాయి. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నట్లుంది. కవిత దెబ్బకు కూలిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ నానాపాట్లు పడుతున్నాడని విమర్శించారు. నువ్వు ప్రాతిథ్యం వహించినటువంటి సిరిసిల్లలో ఏ రకంగా వచ్చింది, మరి మీ బావ ప్రాతిథ్యం వహించినటువంటి మెదక్ సిద్దిపేట ఎట్లా వచ్చిందో మీ ఇద్దరి మధ్యలో పోటీ పెట్టుకొని ఎట్లా పార్టీ నుంచి చేయి జారిపోతుంది, బావ చేతులు పడతామని చెప్పి ఆలోచనతోటి కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతుండు. ప్రజలు తిరస్కరించారు. అయినా ఏదో ఉనికి కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీని దూషించాలని మా గౌరవ ముఖ్యమంత్రి మీద నువ్వు చిల్లర మాట్లాడితే నువ్వు పెద్ద కాదు. నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకుని వచ్చి ఎమ్మెల్యేగా మంత్రి అయినావు. కానీ మా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అట్టడుగు వర్గాల నుంచి కింది నుంచి కార్యకర్త మనసు తెలిసే కాంచల ఒక కార్యకర్తగా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చి అలా తెలంగాణ ప్రజలకు కార్యకర్తలకు అండ ఉండి పల్లెలను అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రజాపాలన అందిస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఈ డ్రామారావు కొత్త డ్రామాను తరలేపిండు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా టీఆర్ఎస్ గెలుచులో మేము తీసుకోము, మాకు అవసరం లేదు. ఎక్కడైతే మా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా అభివృద్ధి చేస్తాం. నిన్న అక్కడ ఒక ఆమె మాట్లాడుతుంది, మాజీ ఎమ్మెల్యే గారు, గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యేలు అంటుంది. మరి ఆమె 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంది, మరి నువ్వు ఓడిలేక నువ్వేనా ఎమ్మెల్యే? నీ ఆ ఊరు సర్పంచ్ ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఎమ్మెల్యే కాదుగా ఉండి మాట్లాడే భాష అంటే ఎంత అహంకారం. వరంగల్ నగరానికి చెందిన జడల శ్యామ్ స్టేషన్ రోడ్డులోని రిలయన్స్ స్మార్ట్లో పాండ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ కొనుగోలు చేసి బిల్లు చెల్లించారు. అనంతరం బిల్లును పరిశీలించగా అదనంగా జీఎస్టీ వసూలు చేసినట్లు గమనించిన స్టోర్ మేనేజర్కు ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా స్పందించారు. ఈ విషయంపై న్యాయవాది రామగిరి ప్రభాకర్ను సంప్రదించగా ఆయన సూచన మేరకు వరంగల్ జోనల్ అసిస్టెంట్ కంట్రోలర్ తూనికల కొలతల శాఖ కార్యాలయంలో సాక్షులతో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. పాండ్స్ కోల్డ్ మ్యాస్టర్ క్రీమ్ మీద ఎంఆర్పీ 130 ఉంటే 141 అమ్మారు మన షాప్ వాళ్ళు. కంప్లైంట్ బేస్ చేసుకొని ఇదో షాపు తనిఖీ జరిగినది. దానిలో ఏంటంటే ఇంకా షాప్ బాయ్ రిలయన్స్ స్మార్ట్ వాళ్ళు ఇది 141కి వీళ్ళు అమ్మారు, ఇది 130 ఎంఆర్పీ దిల్లు ఉన్నది. ఆ ప్రింటర్ సిస్టమ్ చూసుకుంటే ఏమవుతుందంటే దాని మీద డ్యూయల్గా ఎంఆర్పీ వస్తున్నాయి, 150, 131 వస్తుంది. సో ప్రింటింగ్ చేస్తే సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు 150 సెలెక్ట్ చేసామని 140 ఎంఆర్పీ బిల్లింగ్ ప్రింటింగ్ వచ్చింది. సో వాళ్ళు 130 సెలెక్ట్ చేయలేదని నాకు అభిప్రాయం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ షాప్ మీద కేసు నమోదు జరిగింది. ఎవరి మీద కేసు? రిలయన్స్ స్మార్ట్. మీ పేరు చెప్పి? నా పేరు కె మనోహర్, జిల్లా లేబర్ అధికారి, వరంగల్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో స్వామివారికి జరగబోయే కళ్యాణమునకు తలంబ్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 27 శుక్రవారం మార్చి 2026 రోజున భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ సీతారాముల కళ్యాణానికి వాడేటువంటి తలంబ్రాలు గోటితో ఓలిచెందుకు 19 శుక్రవారం డిసెంబర్ 2025 రోజు కోరుట్ల పట్టణంలో శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 120 మంది మహిళలు భక్తులతో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీకారం చుట్టారు. ఇట్టి కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు అడ్లగట్ట లక్ష్మి, ఏలేటి విజయమ్మ, సేవా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ
ఈరోజు లక్ష్మీనారాయణ టెంపుల్లో లలితా సేవా ట్రస్ట్ ద్వారా వచ్చే సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి తలంబ్రాలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మాకు అవకాశం కల్పిస్తున్న మా లలితా సేవా ట్రస్ట్ అధ్యక్షురాలికి మరియు ఫౌండర్ అయిన రమేష్ అన్న గారికి మా ట్రస్ట్ తరఫున సభ్యులందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మాధాపూర్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో 2025 ఘనంగా ప్రారంభమైంది. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 7వ మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఆయా రియల్ ఎస్టేట్ సంస్థల స్టాళ్లను ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 53 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ అని అన్నారు. Associated directly associated with this is my second outing. I visited this mega expo as managing director of this as a chairman. I wanted to lead my business. I think many countries are mentioning many countries have almost 40% GDP contribution coming from the real estate sector. Similarly, also aligns with the larger objective of the government at the state level or the city level to provide shelter to every Indian. And these alignment of objectives is the one which is హైదరాబాద్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ నెల 22న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మిట్ విషయాలను అప్సా చీఫ్ అడ్వైజర్ మాజీ డీజీపీ స్వరణ్జత్ సెన్, అధ్యక్షుడు కెప్టెన్ బుద్ధా ఏఆర్లతో కలిసి వివరించారు. కనీస వేతనాలను పెంచడం, వేతన సవరణ చట్టం వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ, ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వేదికలో ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. వారి ద్వారా వేతన సవరణ 15 సంవత్సరాలుగా 3 పర్యాయాలు పెండింగ్గా ఉన్న వేతన సవరణ జరిపించి, ఇదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీకి ఈ రాష్ట్రానికి APSA, Association of Private Security Agencies, has approached the press. Now, as we have explained to you, private security agencies are the biggest and fastest growing industry, and we are giving jobs to people who
would not. And there are Center for Human Security Studies. యావత్ భారతదేశంలో ఇది ఒక థింక్ ట్యాంక్, ఏకైక థింక్ ట్యాంక్ సౌత్ ఇండియాలో ఉన్న థింక్ ట్యాంక్. అండ్ మరొక గర్వకారణమైన విషయం ఏంటంటే ఈరోజు మన మధ్య ఉన్న కరికటి రమేష్ గారిని ప్రప్రథమంగా ఈరోజు భారత ప్రభుత్వం సోమవారం రోజు 22వ తారీఖు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న గాడ్ వెల్ఫేర్ సమ్మిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ని ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వేదికలో ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. వారి ద్వారా వేతన సవరణ 15 సంవత్సరాలుగా 3 పర్యాయాలు పెండింగ్గా ఉన్న వేతన సవరణ జరిపించి ఇదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీకి ఈ రాష్ట్రానికి APSA, Association Private Security Agencies, has approached the press. Now, as we have explained to you, private security agencies are the biggest and fastest growing industry, and we are giving jobs to people who would not. And there are Center for Human Security Studies. యావత్ భారతదేశంలో ఇది ఒక థింక్ ట్యాంక్, ఏకైక థింక్ ట్యాంక్ సౌత్ ఇండియాలో ఉన్న థింక్ ట్యాంక్. అండ్ మరొక గర్వకారణమైన విషయం ఏంటంటే ఈరోజు మన మధ్య ఉన్న కరికటి రమేష్ గారిని ప్రప్రథమంగా ఈరోజు భారత ప్రభుత్వం సోమవారం రోజు 22వ తారీఖు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న హైదరాబాద్లో ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలోని రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశంపై నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్లో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అంశంపై సెమినార్ నిర్వహించడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. The light of the lamp represents the supreme power and engage in meaningful technical discussion. At this IEEE 10th International Conference of Rights 2025. Warm welcome address. Now I invite the General Chair, Dr. Shivani Yadav. రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క 2 రోజుల అంతర్జాతీయ సదస్సు స్టైన్లీ కాలేజ్ మరియు హౌయనా యూనివర్సిటీ వాళ్ళు వియత్నాం వాళ్ళు కంబైన్డ్ గా కండక్ట్ చేస్తున్నారు. అంటే విలేజెస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీని వాల్యూ ఆల్రెడీ యాజ్ ఏ అగ్రికల్చర్ అందరికీ తెలిసి ఉంటుంది. రైస్ కాన్ఫరెన్స్ అందుకే మా స్టాన్లీ కాలేజ్ లో కండక్ట్ చేశారు. ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్ కి వాట్ ఈస్ రైస్ కాన్ఫరెన్స్, అసలు వై ద రైస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా తెలియాలనేసి స్టూడెంట్స్ ఆఫ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ హియర్. సో ఈరోజు మాకు రైస్ కాన్ఫరెన్స్ జరిగిందన్నమాట. సో దీన్ని బట్టి మన కంప్యూటింగ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అండ్ హైదరాబాద్ 2025 అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికే గర్వకారణంగా నిలిచారన్నారు డైరెక్టర్ పి శరణి నారాయణ. వివిధ విభాగాల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొత్తం 27 మంది విద్యార్థులలో సగానికి పైగా 13 మంది నారాయణ విద్యా సంస్థలకు చెందిన వారే కావడం గమనార్హమని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో నారాయణ విద్యార్థులు మొత్తం 13 పతకాలను సాధించి రికార్డు సృష్టించారన్నారు. ఇందులో 7 స్వర్ణ మరియు 6 రజత పతకాలు ఉన్నాయి. అత్యుత్తమ విద్యా ప్రణాళికతో విద్యార్థుల కలలను సాకారం చేయడంలో తాము ఎప్పుడూ ముందు ఉంటామని డైరెక్టర్ పునర్ఘాటించారు. Group is not only into competitive examinations, but we are also into international Olympiads. Our students, Narayana students, made us extremely proud. And the main success is repetition. And మీరు నారాయణ గ్రూప్ లో స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నా ఓన్ కొడుక్కి అవ్వచ్చు,
మెయిన్ గా రిపిటిషన్, మీరు ఎన్నిసార్లు ఒక కాన్సెప్ట్ రిపీట్ చేస్తారో అంత బాగా మీ మెమరీకి వెళ్తుంది. ఈ రోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చారంటే నారాయణ స్టూడెంట్స్ కి మెయిన్ గా రిపిటిషన్స్. It was a very proud moment for my family and me for winning medal for my country, and also for my teachers who. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ధర్నా చౌక్లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అన్నారు. హేమలత గారు, ఈశ్వరి నాగేశ్వర గారికి, నరేందర్ గారు, మరొక యువ నాయకులైనటువంటి తమ్ముడు ముఠా జయసింహ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే 150 డివిజన్లు ఉన్నప్పుడే సికింద్రాబాద్ ప్రాంతానికి అభివృద్ధి అనేది నోచుకోకుండా పోయింది. ప్రతిరోజు ఏంటంటే పెరుగుతున్న నగరాలు బంజారాల్స్ కానీ, జూబ్లీస్ కానీ, ఇప్పుడు అన్నట్టు కోకాపేట, మణికొండ ఈ ప్రాంతాలన్నీ పెరిగిన కొద్దీ ప్రభుత్వాలు అయితే నిధులు ఇస్తున్నారో జిహెచ్ఎంస్ అంతా కొత్త నగరాల మీద అభివృద్ధి చేస్తూ కొత్త నగరాల పట్ల ఫ్లైఓవర్లు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా కొత్త నగరాల మీద కడుతూనే పోతా ఉన్నాయి. సో సికింద్రాబాద్ ప్రాంతం అనేది కొద్దిగా శ్రీనివాస గారికి దక్కుతుంది. సో ఈరోజు వారు సనత్ నగర్ శాసనసభ్యులుగా మాజీ మంత్రివర్యులు మనకి మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయము. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మనకు సికింద్రాబాద్ ఇవ్వాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కూడా. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ఎక్కడైతే నిధులు సమకూరుతున్నాయో అక్కడే వినియోగించాలన్న సభాధ్యక్షుడు లష్కర్ సాధన సమితి అధ్యక్షులైనటువంటి పవన్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న ముఠా గోపాలన్న గారికి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, గౌరవ మన కార్పొరేటర్ కుర్మ హేమలత గారు, ఈశ్వరి నాగేశ్వర గారికి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. So to be able